అంజీరాలో అంటుకడుతున్నాను. అంటుకట్టడం అంటే చాలా ఈజీగా ఉంటుంది అంజీరాలో. సో ఇది ఇక్కడ వీడియోలో చూసి ఫాలో అవుతున్నది నేను. ఇలాగా చుట్టూరా అండి. సో ఇంత ఒక 2 నుంచి 3 ఇంచులు జస్ట్ ఇక్కడ దాకా అనేసి ఇలా కొంచెం అనేసి దీనికి 3 పెట్టాను. ఇక్కడ చిన్న స్టెమ్ ఉంటే దీన్ని కూడా కట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కట్ చేస్తాను నేను. అందుకోసము దీనికి ఒకటి పెట్టాను, చిన్న బ్రాంచ్ కాబట్టి. సో ఈ బ్రాంచ్ని కూడా ఇక్కడ కట్ చేస్తాను. ఇక్కడ కూడా కట్ చేసి ఇక్కడికి ఒక 4 బ్రాంచెస్ మళ్ళీ వస్తాయి కొత్తగా. 2 పైకి ఇలానే పెరిగిపోతుంటాయి. సో దీనికి ఒక 3, దీనికి ఒక 3 కడతానండి. సో ఈ అంట్లో అన్నీ ఏం చేస్తానంటే నెక్స్ట్ నా దాంట్లో ఏమైనా నాడదామని ప్రయత్నిస్తున్నాను. ఆల్రెడీ నేను పెట్టినటువంటి లాస్ట్ ఇయర్వి కొన్ని మొక్కలు దీంట్లోకి అంటుకట్టానండి. అంటుకట్టి పెట్టాను, అవి కూడా బాగానే వస్తున్నాయి. అలానే ఎవరికైనా ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా పెడుతున్నాను. మరి నెక్స్ట్ ఈ మొక్కల్ని ఏం చేస్తానంటే చెప్తాను, ఎవరికైనా ఇస్తాను, నేనే పెడతాననేది. సో నాకు ప్లేస్ ఖాళీగా ఉంటే పెడతాను, ఎవరైనా అడిగితే ఫ్రెండ్స్ అడిగితే ఇస్తుంటాను కూడా. సో మొత్తం ఈ చెట్టుకి ఈ కొమ్మకు 3, ఈ కొమ్మకు 3, 6, ఈ కొమ్మకు 3, 9, ఈ కొమ్మకి 3, 12, ఇక్కడ ఒకటి 13 చెట్లు అయితే వస్తాయి. ఈ చెట్టు నుంచి చూద్దాం ఎలా అంటుకట్టేది కూడా చూపిస్తాను. కోకోపీట్ తీసుకోవాలిగా నానబెట్టుకున్నాను. మరి కోకోపీట్ తీసుకోవాలంటే ఇదైతే సో చాలా ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది. తేమ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, ఏరు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. లేదంటే కోకోపీట్ పెడుతున్నాను, అంతే డిఫరెన్స్. ఇందులో వాడేటి కోకోపీట్ ఒకటి. ఈ కోకోపీట్ని ఏం చేశాను, ఏదో వేస్ట్ కవర్ ఉంటే ఒకటి, ఆ వేస్ట్ కవర్లో కొద్దిగా ఒక సైడ్ చించి ఒక సైడ్